మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. రోమాపత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. ప్రియ దైవజనమా, మనుష్యుని హృదయము నుండి బయలువెడలి మనుష్యుని అపవిత్రపరచు పాపాలలో దేవదూషణ ఒకటి. ధర్మశాస్త్ర కాలములో దేవదూషణ చేసిన వారిని రాళ్లతో కొట్టి మరణశిక్ష విధించేవారని లేవియకాండం 24వ అధ్యాయము 16వ వచనములో గమనించవచ్చు. యోబు అయితే తన కుమారులు హృదయములో దేవుణ్ణి దూషించారేమో అని సందేహముతో అరుణోదయమున వారిలో ప్రతి ఒక్కరి కొరకు నిత్యము దహన బలి అర్పించేవాడు. ఈరోజు మన బిడ్డల విషయంలో ఆ రీతిగా వారి తప్పిదాల కొరకు అరుణోదయమున విరిగి నలిగిన మనస్సుతో ప్రార్థించగలుగుతూ ఉన్నామా? వారి హృదయములో దేవుని దూషించారేమో అని వారి కొరకు వారి పక్షముగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయగలుగుతూ ఉన్నామా? ఈనాడు మనమైతే దేవుణ్ణి దూషించడానికి మన నోటితో సాహసించము, కానీ దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడడానికి పరోక్షముగా కారణమవుతున్నామేమో అని పరీక్షించుకోవాలి. దైవభక్తి గలవారని చెప్పుకొను వారికి తగినట్లుగా మన ప్రవర్తన, మాట, చూపు, క్రియలు, నడతలు ఉన్నాయో లేదో పరీక్షించుకోవాలి. మన బిడ్డల వలన దేవుని నామము దూషింపబడకుండా ఉండాలని వారిని బట్టి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. రెండవదిగా, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలలో వ్రాయబడినట్లుగా అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలను అనుసరించి నడుచువారి వలన సత్య మార్గము దూషింపబడుతుందని గమనించవచ్చు. సత్యము అనగా దేవుడే. మనము ఎవరిని అనుసరిస్తూ ఉన్నామో, ఎవరి బోధలు అనుసరిస్తూ ఉన్నామో జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు వారు చెప్పే బోధలు అనుసరించి నడవడం వలన మన వలన దేవుని నామము దూషింపబడుతుంది. చివరిగా మనం చూసినట్లయితే యోబు భార్య యోబుకు వచ్చిన కష్టాలను బట్టి దేవుణ్ణి దూషించి మరణము కమ్మని అతనితో పలికినప్పుడు యోబు ఆమెను ఖండించి తన స్థితిని బట్టి దేవుణ్ణి స్తుతించాడు. మరి మన కష్ట నష్టాలలో మనము ఏ రీతిగా స్పందిస్తూ ఉన్నాము ఒకసారి పరీక్షించుకుందాము. మన చుట్టూ ఉన్నవారు మన వలన దేవుని నామము దూషింపబడేలాగా మనలను ప్రోత్సాహపరుస్తూ ఉంటే ఏ విధంగా స్పందిస్తూ ఉన్నాము? వారిని ఖండిస్తూ ఉన్నామా, లేక వారి ప్రోత్సాహాన్ని బట్టి మన వలన దేవుని నామము దూషింపబడేలాగా ప్రవర్తిస్తూ ఉన్నామా? ప్రియ దైవజనమా, ఈ దినం సంఘాలలో అనేక మంది వారి వలన దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడడానికి కారణమవుతూ ఉన్నారు. సంఘము విచ్ఛిన్నము కావడానికి కారణమవుతూ ఉన్నారు. సంఘము క్షీణించిపోవడానికి కారణంగా ఉన్నారు. అట్టి వారిని ఖండిస్తూ ఉన్నామా, లేక వారికి సహకరిస్తూ ఉన్నామా? ఒకసారి పరిశీలించుకుందాము. ఏది ఏమైనప్పటికీ మన వలన దేవుని నామము దూషింపబడకూడదు. ఆ విధంగా దేవుని నామము దూషింపబడకుండా ఉండులాగున మన జీవితాలను మనము సరిచేసుకొని దేవుని ఉగ్రతకు పాత్రులు కాకుండా ఉండాలి. ఎందుకంటే ప్రియ దైవచరమా, మనలను బట్టి మన బిడ్డలు, మన తరము వెంబడి తరము ఆ దోషాన్ని భరించవలసి వస్తుంది. మన వలన అనేకులు దేవుణ్ణి మహిమపరచేలాగా మన జీవితాలు ఉండాలి, కానీ మన వలన అనేకుల మధ్య దేవుని నామము
దూషింపబడకూడదు. ఈ దినం ఈ వాక్యము ద్వారా దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా ఒక తీర్మానం తీసుకుందాము. మనల్ని మనము పరిశీలించుకుందాము. ఎన్నడైనా మన వలన దేవుని నామము దూషింపబడినట్లయితే దేవుని ఎదుట క్షమాపణ కోరుదాము. ఇక మీదట మన జీవితాల ద్వారా దేవుని నామము మహిమపరచబడే విధముగా ఆ దేవాది దేవుడు మనలను నడిపించాలని విజ్ఞాపన చేద్దాము. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మా జీవితాల ద్వారా నీవు మహిమపరచబడేలాగా అనేకుల మధ్య నీకు సాక్షులుగా జీవించే కృపను అనుగ్రహించండి. మమ్మల్ని బట్టి నీ నామము దూషించబడకుండా నిత్యము నీ ఆత్మ నడిపింపును మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 300 రథములను కూర్చుకొని ఆసారాజు మీదకి దండెత్తినది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.